నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు చేసే బైక్లకు ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. హనుమకొండలోని అదాలత్ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లలో మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. శబ్ద కాలుష్యానికి పాల్పడే బైకులు నడిపిన వారితో పాటు మైనర్లు డ్రైవింగ్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెల్లడించారు. విశాఖపట్నం స్కానింగ్ సెంటర్ సిబ్బంది మహిళను వేధింపులకు గురి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయమై స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమని, ఆ వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏం చేసిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సంపద సృష్టించమంటే ప్రజలను దోచుకు తినడమా? రైతు భరోసా 20,000 ఎప్పుడిస్తారని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని వైసీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో బొత్స డిమాండ్ చేశారు. నటుడు మోహన్ బాబు ఇంటి వివాదం తీవ్రతరమైంది. మనోజ్ను మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో గేటు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించే ప్రయత్నంలో సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న మీడియాపై మోహన్ బాబు మైకుతో దాడి చేశారు. అనంతరం మోహన్ బాబు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సారథ్యంలో సంకల్ప మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలను దూరం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారిని ఆలోపింపజేసే వీడియోలను ఎస్పీ ప్రదర్శించారు. నరసన్నపేట శ్రీదేవి నగర్ ఎంఎల్ఆర్ డిగ్రీ కాలేజ్ సమీపంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతురాలి పేరు స్వాతి, వయసు 40 సంవత్సరాలు. భర్త స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. చంద్రబాబు సూపర్ 6 పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను విశ్వాసాన్ని కోల్పోయిందని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా తాడూరు మండలం కాసిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 కుటుంబ సభ్యులు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా పనిచేసేందుకు ప్రణాళికలు చేస్తూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్న కొన్ని ఆసుపత్రుల తీరు మారడం లేదు. దీనికి నిదర్శనంగా వరంగల్ సీకేఎం హాస్పిటల్ నిలిచింది. ఆసుపత్రిలో ఎటు చూసిన ఎలకలు, ఆక్సిజన్ లీకేజ్, మెడిసిన్లో అవకతవకలు కనిపిస్తున్నాయి. గర్భిణులు, పేషెంట్లు ఎలుకలకు భయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పేకాట స్థావరాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. గండిగుంటలో పేకాట ఆడుతున్న 3 పేకాట రాయులను అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి 41,550 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ కాలంలో అందరినీ కలుపుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు చేశారని అన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల్ని అవమానించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిందని విమర్శించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో వారం రోజుల నుండి నీరు సరఫరా కావడం లేదు. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరలో ఎక్కడికైనా వెళ్లినా నీళ్లు తెచ్చుకుందామంటే కనీసం నీళ్ల బావులు, చెరువులు కూడా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు కనీసం నీళ్ల ట్యాంకర్ల ద్వారానైనా నీళ్లు అందించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విజయపురి సౌత్ లోని సాగర్ ప్రాజెక్టు ముఖద్వారం శంకుస్థాపన పిల్లర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాగర్ ప్రాజెక్టు డిఈ మురళీధర్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పునాది రాయి వేశారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 22 లక్షల ఎకరాలకు సాగు, త్రాగునీరు ఇస్తుందన్నారు. 960 మెగావాట్స్ విద్యుత్ను అందిస్తూ సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మన్ననలు పొందుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమం డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రెవెన్యూ సదస్సులో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజలు భూ సమస్యలలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నేడు గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కనపడకుండా పోయిన 3 పిల్లల ఆచూకీ లభ్యమైంది. మొండికుంట గ్రామం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆడుకుంటూ కనిపించినట్టు తెలుస్తోంది. పొద్దు పోవడంతో తల్లిదండ్రులు కొడతారని భయంతో రాత్రి అదే ప్రాంతంలో నిద్రపోయినట్లు చిన్నారులు తెలిపారు. ఉదయం అశ్వాపురం సిఐ అశోక్ తన పోలీస్ సిబ్బందితో కలిసి వారిని పట్టుకున్నారు. మీడియా మిత్రులకు తన తండ్రి తరపున క్షమాపణలు అడుగుతున్నానంటూ మంచు మనోజ్ మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బుధవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాత్రి జరిగిన ఘటనలో తనకు మద్దతుగా నిలిచిన 2 మీడియా మిత్రులు తీవ్ర ఇబ్బందులు పడడం నాకు చాలా బాధగా అనిపించిందని తెలిపారు. ఐఎమ్ వెరీ సారీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫోన్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. సిరియా అధ్యక్షుడిపై తిరుగుబాటు జెండా ఎగరేసి ఆయనను దేశం నుంచి తరిమి కొట్టిన ప్రజలకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అధ్యక్షుడు లేని సిరియాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. సిరియా రాజధాని డమాస్కస్ శివార్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులకు తెగబడ్డాయి. 10ల కొద్దీ మిలిటరీ కేంద్రాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో సిరియా యుద్ధ విమానాలు హెలికాప్టర్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా పెట్టుబడులు ఆకర్షించడానికి కొత్త పర్యాటక విధానంపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పారిశ్రామిక హోదా, ఎస్ఎంఈల రాయితీలను పర్యాటక రంగానికి ప్రభుత్వం వర్తింపజేసింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలోని తీర ప్రాంతం, ఇతర ఆధ్యాత్మిక సందర్శనీయ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి పెట్టుబడులు ఆహ్వానించి కొన్నిటిపై రాయితీలను కల్పించింది. నేడు రేపు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా మంగళవారం ప్రకటించింది. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చిస్తారని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి గైడ్ చేయనున్నారు.